ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। मार्च 12, 2021। मीठे बच्चे, संग दोष से बचकर पढ़ाई पर पूरा पूरा ध्यान दो, तो कोई भी तूफान आ नहीं सकते। बाकी माया को दोषी मत बनाओ। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సంగ దోషం నుండి రక్షించబడి చదువు పైన పూర్తి గమనిక ఉంచండి. సంగ దోషం నుండి రక్షించబడి చదువు పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. అటెన్షన్ పెట్టినట్లయితే ఏ తుఫాన్లు రాలేవు.
అంతేకాని మాయని దోషిగా చెయ్యకండి. మాయ కారణంగానే మేము చదువుకోలేకపోతున్నాము అని అనకండి అంటున్నారు బాబా. స్వయం మనకి మనమే సంఘ దోషం నుండి రక్షించబడి చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. అప్పుడు మాయా తుఫాన్లు కూడా రాలేవు. అటెన్షన్ పెట్టకుండా మాయని దోషిగా చేయకండి అంటున్నారు బాబా. प्रश्न, कौन सी एक बात सदा ध्यान पर रखो तो बेड़ा पार हो जाएगा? ఏ ఒక్క విషయం సదా అటెన్షన్లో ఉన్నట్లయితే మీ జీవన నావ తీరానికి చేరుతుంది. ఏ ఒక్క విషయం పైన గమనిక కలిగి ఉన్నట్లయితే మన నావ తీరానికి చేరుతుంది. ఇంకా उत्तर, बाबा आपका जो हुक्म है ऐसा सदा बाप के हुक्म पर चलते रहो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. జవాబు ఏంటి అంటే, బాబా మీ ఆజ్ఞ ఏదైతే ఉందో అది మేము పాటిస్తాము. ఇలా సదా బాబా యొక్క ఆజ్ఞ పైన నడుస్తూ ఉన్నట్లయితే మన జీవన నావ తీరానికి చేరుతుంది. బాబా మీ ఆజ్ఞ ఏదైతే ఉందో అది మేము పాటిస్తాము. ఇలా అంటూ బాబా ఆజ్ఞపై నడుస్తూ ఉన్నట్లయితే జీవన నావ తీరానికి చేరుతుంది. हुक्म पर चलने वाले माया के वार से बच जाती है. ఆజ్ఞ పైన నడిచేవారు మాయా వార్ నుండి రక్షించబడతారు. బుద్ధి కా తాళా కుల్ జాయేగా. బుద్ధి తాళం కూడా తెరవబడుతుంది. అంటే ఏదైతే లాక్ అయి ఉందో, మంద బుద్ధిగా ఉందో అది కూడా ఓపెన్ అవుతుంది అంటున్నారు బాబా. అపార్ ఖుషి రేతీ హై, ఇంకా అపారమైన ఖుషి ఉంటుంది. కోయి బి ఉల్టా కర్మ నహీ హోతా, ఎలాంటి ఉల్టా కర్మ జరగదు. కాబట్టి బాబా ఆజ్ఞను తప్పనిసరిగా పాటించినట్లయితే, బాబా ఏ సమయంలో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారో అవి అమలు చేసినట్లయితే మన జీవన నావ తీరానికి చేరుకుంటుంది. బుద్ధి తాళం తెరవబడుతుంది. మాయా వారు కూడా జరగదు. అపారమైన ఖుషి ఉంటుంది. ఎలాంటి ఉల్టా కర్మ అంటే చెడు కర్మ మన ద్వారా జరగదు. గీత్ తుమ్హే పాకే హమ్నే జహాన్ పాన్ లియా. మిమ్మల్ని పొంది మేము సర్వస్వము పొందాము. ఓం శాంతి. मीठे मीठे सभी सेंटर्स के बच्चों ने गीत सुना. सब जानते हैं बेहद के बाप से फिर से 5000 वर्ष पहले मुआफिक हम विश्व के बादशाही ले रही है. कल्प कल्प हम लेते आए हैं. మధురాతి మధురమైన అన్ని సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలు పాట విన్నారు కదా. అందరికీ తెలుసు అనంతమైన తండ్రి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత 5000 సంవత్సరాల క్రితం వలె విశ్వరాజ్య భాగ్యం ఇవ్వడానికి వచ్చారు. కల్పకల్పము మనం తీసుకుంటాం. కల్పకల్పము బాబా వస్తారు. बादशाही लेते हैं फिर गवाते हैं. बच्चे जानते हैं अभी हमने बेहद के बाप की गोद ली है. वह उनके बच्चे बने हैं. పిల్లలు బాబా నుండి వారసత్వం తీసుకోవడం మళ్ళీ పోగొట్టుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయం కూడా తెలుసుకున్నాం మనము. బాబా ఒడి తీసుకున్నాం అన్నమాట. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవ్వడము అన్నా లేక బాబా ఒడి తీసుకోవడం అన్నా ఒకటే అంటున్నారు. ఇది అనేక సార్లు జరిగింది. घर बैठे हुए पुरुषार्थ करते हैं. बेहद के बाप से ऊंच पद पाने के लिए पढ़ाई चल रही है ना. ఇంట్లో కూర్చొని కూడా మంచి పురుషార్థం చేస్తున్నాం.
అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన పదవి పొందడం కోసం ఈ చదువు నడుస్తుంది కదా. బాబా చదివిస్తున్నారు. तुम जानते हो ज्ञान सागर पतित पावन सर्व का सदगति दाता शिव बाबा ही हमारा बाबा है, टीचर है, सद्गुरु है. మనకు తెలుసు జ్ఞాన సాగరుడు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత అయిన శివ్ బాబాయే తండ్రి, టీచర్, సద్గురువు. उनसे हम वर्षा लेते हैं तो उसमें कितना पुरुषार्थ करना चाहिए. ఉంచ్ పద్ పానే కే లియే బాబా నుండి మనం వారసత్వం తీసుకుంటున్నాం. మరి ఎంత పురుషార్థం చేయాలి చెప్పండి ఉన్నతమైన పదవి పొందడం కోసం. अज्ञान काल में भी स्कूल में पढ़ते हैं तो నెంబర్వార్ మార్క్స్ से పాస్ होती है ना अपनी पढ़ाई अनुसार. అజ్ఞాన కాలంలో అంటే లౌకికంలో కూడా మనం స్కూల్లో చదువుకుంటాము, నెంబర్ వారీగానే మార్క్స్ అనేవి లభిస్తాయి. అంటే తమ చదువుపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ చదువు అనుసారంగానే మార్కులు అనేవి లభిస్తాయి అంటున్నారు. वहाँ ऐसा तो कोई नहीं कहेंगे माया हमको विघ्न डालती है वह तूफान लाते हैं. అక్కడ ఎవరైనా ఇలా అనడం విన్నారా? మేము చదువుకోలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, మాయా విఘ్నాలు తీసుకొచ్చేస్తుంది, తుఫాన్లు వచ్చేస్తున్నాయి అని ఎవరైనా అంటారా ఏంటి? టీక్ రీతి పడితే नहीं वह बुरे संग में जाकर पास पड़ते हैं, खेल कूद में लग जाते हैं इसीलिए पढ़ते नहीं हैं. అక్కడ రీజన్ ఏంటి మరి? మంచి రీతిగా చదవని కారణంగా, చెడు సాంగత్యం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే బాబా చెప్పేది ఏంటి అంటే ఆటపాటల్లో మునిగిపోయినా సరే చదువు అనేది రాదు కదా. లౌకికంగా చదువులో వెనక పడిపోవడం జరుగుతుందన్నమాట. అంతేకాని మాయా తుఫాన్లు వచ్చేస్తున్నాయి అందుకే మేము చదవలేకపోతున్నాం ఇలా అయితే అనరు కదా అంటున్నారు బాబా. చదువు పైన అటెన్షన్ పెట్టని కారణంగా ఫెయిల్ అయిపోతారు. బాకీ ఇస్కో మాయాకే తుఫాన్ నహీ కహెంగే. అంతేకాని వీటిని మాయా తుఫాన్లని అయితే చెప్పరు. ఒకవేళ నడవడిక సరిగా లేకపోతే టీచర్ సర్టిఫికేట్ ఇస్తారంట, వీళ్ళ యొక్క వ్యవహారం ఇలా ఉంది అని. कुसंग से खराब हुआ इसमें माया रावण को दोषी बनाने के बात नहीं है. చెడు సాంగత్యం కారణంగా పాడైపోతున్నారు, చదవటం లేదు అని అంటారు. కానీ మాయా రావణుడి యొక్క దోషం ఏముంది చెప్పండి? बड़े बड़े अच्छे आदमी बच्चे कोई तो अच्छा चढ़ जाती है, कोई शराब आदि पीने लग जाती है, गंदे तरफ चले जाती है तो बाप भी कहते हैं कपूत हो गया. ఇప్పుడు చూడండి, పెద్ద ధనవంతులైన పిల్లలు అంటే పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పిల్లలు కొంతమంది ఆ తండ్రిలాగే ఉన్నతిలోకి వచ్చేస్తారంట, మరి కొంతమంది పాడైపోతారనమాట. అంటే డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు చేసుకొని చెడు వైపు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆ తండ్రి ఏమని భావిస్తారు పిల్లల ప్రతి? ఎంత చెడుగా అయిపోయాడేంటి అని భావించడం జరుగుతుంది కదా. उस पढ़ाई में तो बहुत सब्जेक्ट होती है ना, ये तो एक ही प्रकार की पढ़ाई है, अनेक नहीं. वहाँ मनुष्य पढ़ाते हैं, यहाँ बच्चे जानते हैं हमको भगवान पढ़ाते हैं. అక్కడ ఆ చదువులో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, ఈ చదువులో ఇక్కడ. కానీ అక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి, ఎన్ని రకాల చదువులు ఉంటాయి. అయితే ఇక్కడ బాబా చదివిస్తున్నారు, అక్కడ మనుషులు మనుషులకే చదివిస్తారు. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం కదా. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు, మానవుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు, ఈ విశ్వానికే మాలికలుగా చేస్తున్నారు. అయినా సరే చదవటం లేదు అంటే ఏమంటారు? ఏమని చెప్పొచ్చు? సంఘదోషంలోకి వచ్చేస్తూ ఉంటారు, దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటున్నారు బాబా. इसको माया का तूफान क्यों कहे? संगदोष में कोई पढ़ता नहीं है तो इसमें माया का व टीचर व बाप क्या करेंगे? మీరు మీ స్థితిని పాడు చేసుకొని సంఘదోషంలోకి వచ్చి చదవకుండా ఉంటే ఇందులో మాయ ఏం చేస్తుంది?
టీచర్, అలాగే మాయ. టీచర్ అంటే నిమిత్త టీచర్ కావచ్చు, బాబా కావచ్చు. ఏం చేయగలరు? మాయది దోషం లేదు. టీచర్ కూడా ఏమీ చెయ్యలేరు. అలాగే బాబా కూడా ఏం చేస్తారు చెప్పండి? నహీ పఢ్ సక్తే హై తో చలే గయే అప్నే ఘర్. ఒకవేళ మీరు చదువుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికెళ్ళిపోండి అంటున్నారు బాబా. ये तो ड्रामा अनुसार पहले बट्टी में पढ़ना ही था, शरण आकर ली। कोई को पति ने मारा, तंग किया, तो कोई को वैराग्य आ गया, घर में चल नहीं सकी। फिर कोई यहाँ आकर भी चली गई, नहीं पढ़ सकी तो जाकर नौकरी आदि में लगी, वह शादी की। ये तो एक बहाना है, माया के तूफान से पढ़ नहीं सकते। हम्म। అయితే బాబా అర్థం చేయిస్తున్నారనమాట. అంత చదువుకునే ఇంట్రెస్ట్ లేకపోతే మానేసేయండి అంటున్నారు. కానీ డ్రామా అనుసారంగా స్టార్టింగ్‌లో బట్టి కూడా పెట్టడం జరిగిందనమాట. పిల్లలు మంచి రీతిగా చదువుకునేవారు. దీనికోసమే మేము బాబా శరణులోకి వచ్చాము అనే మహిమ వచ్చిందనమాట. ఆ సమయంలో ఎంతోమంది, కొంతమందిని పతి హింసించేవారు, కొంతమంది చాలా విసిగిపోయేవారు, కొంతమందికి వైరాగ్యం కలిగి బాబా దగ్గరికి వచ్చేయడం జరిగింది. ఇలా రకరకాల కారణాల వల్ల బాబా వారిగా అయ్యేవారు అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి కూడా చదవకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంతమంది ఉద్యోగం చేసుకునే వారిగా అయ్యారు, మరి కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు అంటున్నారు బాబా. కేవలం ఇది ఒక సాకు మాత్రమే. ఏంటి? మాయా తుఫాన్ల కారణంగానే మేము ఇలా అయిపోయాము అనేది. స్వయం యొక్క ఇంట్రెస్ట్ చాలా అవసరం కదా. నేను మంచిగా తయారవ్వాలి, బాబా ఆజ్ఞను పాటించాలి అనేది మనకి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంతేకాని ఇందులో ఎవ్వరి దోషం లేదు అంటున్నారు బాబా. ये नहीं समझते कि संग दोष के कारण ये हाल हुआ और हमारे में विकार जबरदस्त है. మాలో వికారాలు కలగడానికి కారణం ఈ మాయా, ఈ మాయే కారణం, లేక సంగదోషం అని అనకండి అంటున్నారు బాబా. ఇలా అనడానికే లేదు. ఏ క్యోం కేతే హో మాయా కా తుఫాన్ లగా తబ్ గిర్ పడే. ఇలా అసలు ఎందుకు అంటున్నారు? మాయా తుఫాన్లు వచ్చాయి, అందుకే పడిపోయారు వీళ్ళు, డౌన్ అయ్యారు అని అనడానికే వీల్లేదు. ఏతో అప్నే ఊపర్ మదర్ హేనా. ఇది మీపైనే ఆధారపడి ఉంది కదా. మంచిగా అవ్వాలన్నా లేకపోతే చెడుగా అవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంది. बाप टीचर सद्गुरु की जो शिक्षा मिलती है उस पर चलना चाहिए. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క శిక్షణ ఏదైతే లభిస్తుందో దానిపైన నడవాలి. నహీ చల్తే హై తో कोई खराब संग है, वह काम का नशा, वह देह अभिमान का नशा, सब सेंटर्स वाले जानते हैं. हम बेहद के बाप से विश्व की बादशाही लेने के लिए पढ़ रहे हैं. ఒకవేళ బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నడవటం లేదు అంటే ఖరాబ్ సంగ్ అంటే చెడు సాంగత్యం ఏర్పడిపోతుంది. కొంతమందికి కామం యొక్క నశ, మరి కొంతమందికి దేహ అభిమానం యొక్క నశ, ఇలా రకరకాల నశాలు అనేవి ఉంటాయంటున్నారు బాబా. అన్ని సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలు అనంతమైన తండ్రి ఈ విశ్వానికే యజమానులుగా చేయడానికి వచ్చారు అనే విషయం తెలుసుకున్నారు కదా. విశ్వరాజ్య భాగ్యం తీసుకోవడం కోసమే మనం చదువుకుంటున్నాం. నిశ్చయ నహీ హై తో బయటే హీ క్యూం ఔర్ భీ ఆశ్రమ్ హేనా. బాబా చెప్తున్నారు, ఒకవేళ నిశ్చయమే లేదనుకోండి, ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు? మిగిలిన చాలా ఆశ్రమాలు ఉన్నాయి కదా. परंतु वहां तो कुछ प्राप्ति नहीं, एम ऑब्जेक्ट नहीं है. वो सब छोटे छोटे मत पंथ टाल टालिया जाड़ वृत्ति को पाना ही है ना. यहाँ तो ये सारा कनेक्शन है. मीठे दैवी जाड़ का जो होगा वो निकल आएगा.
కానీ అక్కడ లభించే ప్రాప్తి అంటూ ఏమీ లేదు. ఉమ్, ఏం ఆబ్జెక్ట్ అంటూ లేదు. మేము ఇలా తయారు కావాలి అనే లక్ష్యం, ఉద్దేశం లేదు కదా అక్కడ. అవన్నీ చిన్న చిన్న మఠాలు అంటున్నారు బాబా. అంటే కొమ్మలు రెమ్మలు అని చెప్పొచ్చు అన్నమాట. ఇది వృక్షం కదా. ఈ వృక్షం యొక్క ఏర్లు ఏవైతే ఉన్నాయో, ఈ వృక్షం అంతటికి ఏర్లే ఆధారం. ఆ ఏర్ల స్థానంలో ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే భవన నిర్మాణం కూడా బాగుంటుంది కదా. అందుకే ఇక్కడి నుండే మొత్తం కనెక్షన్ అంతా ఆధారపడి ఉంది అంటున్నారు బాబా. మధురమైన దైవీ పరివారం యొక్క వృక్షం ఏదైతే ఉందో అది ఇప్పుడు స్థాపన అవుతుంది. ఏర్లు, కాండం అన్ని ఇక్కడే తయారవుతున్నాయి అంటున్నారు బాబా. ఇప్పుడు చెప్పండి మరి, సబ్సే మీటే కౌన్ హోంగే, అందరికంటే మధురమైన వారు ఎవరవుతారు? హ్మ్? जो सतयुग के महाराजा महारानी बनते हैं वो मीठे बनेंगे. ఎవరైతే సతయుగ మహారాజా మహారాణిగా అయ్యేదుందో వారు మధురంగా అవుతారు. अभी तुम समझते हो जो पहले नंबर में आते हैं उन्होंने जरूर अच्छी पढ़ाई पढ़ी होगी. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఎవరైతే మొదటి నెంబర్లో వస్తారో వారు మంచి రీతిగా చదువుకునే ఉంటారు. वही सूर्यवंशी घराने में गए, ऐसा भी गृहस्थ व्यवहार में रहते अर्पणमय जीवन है, बहुत सर्विस कर रही है, फर्क है ना. बल यहाँ भी रहती है परंतु पढ़ा नहीं सकते तो और सर्विस में लग जाती है, पिछाड़ी में थोड़ा राजाई पद पालेंगे. అయితే బాబా అర్థం చేయిస్తున్నారనమాట. మంచి రీతిగా చదువుకుంటేనే సూర్యవంశీ రాజధానిలోకి వెళ్ళేది ఉంది. ఇలా కూడా ఉంటుందన్నమాట. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తమ జీవితాన్ని అర్పించినటువంటి వారు చాలా సర్వీస్ చేస్తారు. భలే తేడా అయితే ఉంటుంది అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి. కానీ ఇలా కూడా ఉన్నారు గృహస్థంలో ఉంటూ సేవ చేసేవారు అంటున్నారు బాబా. ఒకవేళ ఇక్కడ ఉంటూ కూడా చదవటం లేదు, సేవ చేయటం లేదు అంటే ఏం పదవి పొందుతారు? ఏదో లాస్ట్లో వెళ్ళి మిగిలి ఉన్న పదవి పొందడం జరుగుతుంది అంటున్నారు బాబా. देखा जाता है बाहर गृहस्थ व्यवहार में रहने वाले बहुत तीखे हो जाती है पढ़ने और पढ़ाने में. सभी तो गृहस्थी नहीं, कन्या व कुमार को गृहस्थी नहीं कहेंगे और जो वानप्रस्थी है वो भी गृहस्थी नहीं कह जाता है. खुद कोई साधु आदि के संग में जाकर रहती है. आजकल तो तमो प्रधान है तो मरने तक भी धंधे आदि को छोड़ते नहीं हैं. గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు కూడా ఇలా ఉండేవారిని చూసారనమాట బాబా. చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు, చదువుతారు, చదివిస్తారు. అలాగనే అందరినీ గృహస్థీలు అని అనడానికి లేదు. సపోజ్ కన్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వారిని గృహస్థీలు అని అనరు. అలాగే వానప్రస్థీలు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ల సమయంలో 60 ఏళ్ళు వచ్చేసరికి ఇల్లు వాకిలి వదిలేసి ఏదైనా సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోతారనమాట వారు. ఈ రోజుల్లో అయితే తమో ప్రధాన ప్రపంచం కాబట్టి అలా జరగటం లేదంటున్నారు బాబా. మరణించే వరకు కూడా వ్యాపార వ్యవహారాలు వదిలిపెట్టడం లేదు, అందులో బిజీగా ఉంటున్నారనమాట. ఇంతకు ముందు రోజుల్లో అలా అయ్యేది. 60 సంవత్సరాలు వస్తే వానప్రస్థీలుగా అయిపోయేవారనమాట. వెళ్ళి భక్తి చేసుకునేవారు, భగవంతుని యొక్క ధ్యానంలోనే ఇక మిగిలి ఉన్న జీవితాన్ని గడిపేవారనమాట. కొంతమంది బెనారస్లో వెళ్ళి ఉండేవారంట. ఇలా చాలా మందిని బాబా చూసారంట. కొంతమంది తిరిగి వచ్చేవారు కాదంట, ఇంకా డైరెక్ట్ ముక్తి పొందాలి మేము అని భావించేవారనమాట. बाप ही मुक्ति जीवन मुक्ति दाता है ना, और भी सब जीवन मुक्ति को नहीं पाते, कोई तो मुक्ति में चले जाती है. अब आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है, फिर जो जितना पुरुषार्थ करे उसमें भी कुमारियों को अच्छा चांस मिला है, पारलौकिक बाप की वारिस बन जाती है. यहाँ तो सब बच्चे बाप से वर्षा लेने के हकदार है ना. ఇక్కడ బాబా ముక్తి జీవన్ ముక్తి యొక్క దాత.
అలాగని అందరూ జీవన్ముక్తి పొందరు. ఎవరైతే ఆ ప్రాప్తి పొందేందుకు అర్హులో వాళ్ళే పొందుతారంటున్నారు బాబా. మరి మిగిలి ఉన్నవారు ముక్తిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. ఎవరు ఎంత పురుషార్థం చేసుకుంటే అంత. అందులో కుమారీలకి విశేషమైన ఛాన్స్ ఉంది. పారలౌకిక తండ్రి నుండి వారసత్వం పొందడం అందరి యొక్క హక్కు. ఇక్కడ అమ్మాయిలు అనేదేమీ లేదు అంటున్నారు బాబా. మరి లౌకిక ఇంటి ప్రకారం చూసుకున్నట్లయితే అమ్మాయిలకి ఆస్తి ఇవ్వరు కదా, హక్కు ఉండదు. కొడుకు పుట్టారంటే చాలా ఖుషి అయిపోతారంట, వారసుడు వచ్చారు అని. కానీ ఇక్కడ అలా లేదు. ఎవరైనా బాబా వారసత్వానికి హక్కుదారులు అవ్వచ్చు అంటున్నారు బాబా. మరి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం ఇదేమి లా అంటున్నారు బాబా. లౌకిక ఇంటి ప్రకారం అమ్మాయిలకి ఇవ్వరు, అబ్బాయిలకే ఇస్తారు. ఇదేంలా? బాబా దగ్గర అదేమి కాదు. ఎవరు చదువుకుంటారో మంచి రీతిగా వాళ్ళు వచ్చి పొందొచ్చు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మంచి రీతిగా చదువుకోవాలి, బాబా ఇచ్చే ఆజ్ఞ ప్రకారం నడవాలి. దీని ద్వారా మన జీవన నావ తీరానికి చేరుతుందన్నమాట. కానీ ఇలాంటి స్థితి ఇప్పటి నుండే తయారు చేసుకునే అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడో తయారైపోతాంలే, వినాశనం ముందు ఉంది కదా, ఏ లోపే అయిపోతుంది అని ఎప్పుడూ అనుకోకండి అంటున్నారు బాబా. ఇప్పటి నుండే ఎవరైతే ఆ ప్రాక్టీస్ చేస్తారో వారే ఉన్నతమైన పదవి పొందుతారు. ప్రజలు కూడా చాలా మంది కావాలి. ఈ విషయం కూడా గుర్తుంది కదా, చదువుకోలేదు అంటే ఫెయిల్ అయిపోతారు, ఏదో చిన్నపాటి పదవిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటున్నారు బాబా. దాసుదాసీలు కూడా ఎంతో మంది కావాలి. ఆ రాజా రాణి ఉండేటటువంటి భవనాలలో ఎంతమంది దాసుదాసీలు ఉంటారు. ఏదో అంతిమంలో తక్కువ చదువుకున్నారంటే అంతిమంలో 3, 4, 5 జన్మలు ఉన్నాయి అనేసరికి రావడం జరుగుతుందన్నమాట. అంటే త్రేత అంతిమంలో అది కూడా. ఏంటి లాభం చెప్పండి? మరి దీనికి బదులు మంచి రీతిగా చదువుకొని సత్యుగ ఆది నుండి ఎందుకు రాకూడదు చెప్పండి? అలా లేదా? రావాలని, పూర్తి ప్రాప్తి పొందాలని అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి. ఎవరికైతే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి నిభాయించాలి కదా, కానీ ప్రయత్నించండి, బాబా ఆజ్ఞ పైన నడిచేలా ప్రయత్నించండి అంటున్నారు బాబా. ఒకవేళ మీరు మంచిగా చదువుకోలేకపోతున్నారు అంటే ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అందుకే బాబా పిల్లలకి పదే పదే చెప్తారు, పిల్లలు ఇక్కడ ఉండే వారి కంటే కూడా గృహస్థంలో ఉన్నవారు ముందుకు వెళ్ళడాన్ని బాబా చూశారంట. మొత్తం ఆధారం అంతా కూడా పురుషార్థం పైనే ఉంది. పురుషార్థము అనేది ఎప్పుడూ దాగి ఉండలేదు కదా అంటున్నారు బాబా. ఎవరైతే పెద్ద పెద్ద సావుకారులు ఉన్నారో వారు కూడా దాగి ఉండలేరు. ఎలా అయితే కాదు, బయట వాళ్ళకి తక్కువ పదవి లభిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ పదవి లభిస్తుంది, ఇది అయితే బాబా ఎప్పుడూ చెప్పలేదు. ఎవరైతే మంచి రీతిగా పురుషార్థం చేస్తారో వారు ఎవరైనప్పటికీ ఉన్నతమైన పదవి లభిస్తుంది అంటున్నారు బాబా. అయితే గృహస్థ వ్యవహారంలో ఉండేటటువంటి వారికి అంతగా మాయా తుఫాన్లు రావు అని అనుకోవడానికి కూడా లేదు అంటున్నారు బాబా. కానీ ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఎలాగైనా వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు అవి, అలాగని దోషమంతా మాయదే అని కూడా అనకండి. అందులో మన ప్రయత్నము అనేది కూడా ఉండాలి కదా. కొంతమంది ఆ మాయా తుఫాన్లన్నిటినీ దాటుకొని ధైర్యంతో శివబాబా శరణు తీసుకోవడానికి వచ్చేస్తారంట. కానీ ఈ సంగదోషం ఉంది చూడండి, ధైర్యం చేశారు, వచ్చారు భలే, కానీ సంగదోషం కారణంగా మంచి రీతిగా చదువుకోలేకపోతే వెనకైపోతారు అంటున్నారు బాబా. ఆ సంగదోషం వెనక్కి కూడా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది, పడేస్తుంది.
అందుకే మనల్ని మనం చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. వారిది దోషం, వీరిది దోషం, మాయదే దోషం అని ఎప్పుడూ అనకండి అంటున్నారు బాబా. ముందు ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఎవరు ఎలాంటి పదవి పొందుతారు అనేది. చదువు అయితే నెంబర్ వారీ అంటున్నారు బాబా. అక్కడ ఎలా అయితే నెంబర్ వారీ మార్క్స్ లభిస్తాయో లౌకిక చదువులో, ఇక్కడ కూడా సేమ్. అయితే బాబా చెప్తున్నారనమాట, ఎప్పుడూ కూడా మేము మంచిగా చదువుకుంటున్నాము, అయిపోతుందిలే అని భావించకండి. ఫాస్ట్‌గా పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించండి అంటున్నారు బాబా. ఒకవేళ చదువుతున్నారు, కానీ నడవడిక సరిగా లేదు అంటే, శ్రీమతం పైన నడవటం లేదు అంటే, హ్మ్, రికార్డు సరిగా ఉండదు కదా! అప్పుడు కూడా ఉన్నతమైన పదవి లభించదు అంటున్నారు బాబా. ఇలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. లౌకికంలో కూడా అంతే కదా! మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ నడవడిక సరిగా ఉండాలి. అప్పుడే బెస్ట్ అని చెప్తారన్నమాట. టీచర్ మరియు తల్లి, తండ్రి యొక్క మతం పైన నడవకపోతే మంచి మార్కులు వచ్చేసినా ఏంటి లాభం అంటున్నారు బాబా. అందుకే అన్నిటిపైన గమనిక పెట్టాలి అన్నమాట. ఇక్కడ ఉండే పిల్లలు బయటకి కూడా వెళ్ళవలసి వస్తుంది కదా! కానీ కొంతమంది వెళ్ళి సంఘ దోషంలో చిక్కుకుపోతారంటున్నారు బాబా. మరి అలాంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? నా పాస్, ఫెయిల్ అయిపోతారు. ఐసా క్యూం కహెంగే మాయా కే తుఫాన్ ఆతీ హై. ఏ అపనీ మూర్ఖత హై నా. ఇలా ఎందుకు అంటున్నారు అసలు ఇది మాయ యొక్క తుఫాన్లు అని. మీ మూర్ఖతయే ఇది అంటున్నారు బాబా. डायरेक्शन पर नहीं चलते हैं, ऐसे चलन से नापास हो जाती है। बहुतों को लालच रहती है, कोई में क्रोध है, कोई में चोरी की आदत है, आखिर मालूम तो पड़ जाता है फलाने फलाने ऐसी ऐसी चलन के कारण चले गए, समझा जाता है अ, शूद्र कुल के बन गए, उसको फिर ब्राह्मण नहीं कहेंगे। డైరెక్షన్ పైన నడవలేదు, అందుకే ఫెయిల్ అయిపోయారనమాట. కొంతమందికి ఇలాంటి ప్రవర్తన ఉంటుందన్నమాట. కొంతమందిలో క్రోధం యొక్క అవగుణము, మరి కొంతమందిలో చోరీ దొంగతనం యొక్క అవగుణము. ఆఖరికి తెలిసిపోతుంది పలానా వారు ఇలాంటి ఇలాంటి విషయాల కారణంగా, ఇలాంటి నడవడిక కారణంగా వెళ్ళిపోయారు బాబాని వదిలేసి అనేది తెలుస్తుంది. ఏమని అర్థం చేసుకోవడం జరుగుతుంది? వారి కోసం శూద్ర కులస్తులుగా అయిపోయారు. వారిని ఇప్పుడు బ్రాహ్మణులు అని పిలవడానికైతే అవ్వదు. మళ్ళీ శూద్ర కులంలోకి వెళ్ళిపోతారనమాట. చదువుని కూడా వదిలేస్తారు. తోడా భీ జ్ఞాన్ సునా తో ప్రజా మే ఆ జాయేంగే, బడా జాడ్ హై నా, కహా కహా సే నికల్ ఆయేంగే, देवी देवता धर्म के और धर्म में कन्वर्ट हो गए होंगे और निकल आएंगे, बहुत आएंगे तो सब వండర్ కాయేంగే. బాబా చెప్తున్నారనమాట. చదువు వదిలేసిన కొంచెమైనా జ్ఞానం అయితే విన్నారు కదా, అందుకు ప్రజల్లోకి వచ్చేస్తారంటున్నారు బాబా. ఎక్కడెక్కడి నుండి వెలువడు వస్తూ ఉంటారు. దేవీ దేవత ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మం నుండి చాలా మంది కన్వర్ట్ అయి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మరి ఇక్కడికి రావాల్సిందే. చాలా మంది వస్తారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఎంతో మంది బాబాని తెలుసుకుంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే దేవీ దేవతా ధర్మమే అతి ఉత్తమమైనది కదా. మరి ఈ రాజ్యానికి కావలసినటువంటి వారందరూ కూడా వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే బాబా నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఈ రాజయోగాన్ని అభ్యసించవచ్చు. మీ ఇంటి వారి యొక్క కళ్యాణం కూడా చెయ్యండి అని బాబా చెప్తారు కదా, వారి ఉద్ధరణ కూడా జరుగుతుంది. బాబా సాక్షాత్కారాలు కూడా చేయిస్తారనమాట. మీ లక్ష్యం ఇలా ఉంటే మీరు ఇలా అవుతారు. మమ్మ బాబాకి అదే నష ఉండేది. మా అమ్మకైతే సాక్షాత్కారాలు జరగలేదు ఎప్పుడు, కానీ బాబా ఇలా చెప్పారు, నేను ఇలా అవ్వాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారనమాట.
కానీ బ్రహ్మ బాబాకి ఎప్పటికప్పుడు సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. మరి ఇక్కడ ఉంటూ ఆ లక్ష్యంలోనే ఉండాలి కదా! పూర్తి ప్రాప్తి పొందాలి అనే తపనలోనే ఉండాలి అంటున్నారు బాబా. ఇక వేరే ధర్మం యొక్క విషయం తీసుకుంటే ఎలాంటి లక్ష్యం, ఉద్దేశం ఉండదు. కానీ ఇక్కడ బాబా ద్వారా మనకి లక్ష్యం లభించింది. ఉం? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఉం? ఒక్క బాబానే స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి, శాంతిధామాన్ని స్మృతి చేయండి, మరియు మీ రాజధానిని స్మృతి చేయండి అంటున్నారు బాబా. అప్పుడు మన ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. మన ధర్మంలో మనం చాలా ఉన్నతమైన పదవి పొందడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ఆయా ధర్మాలలో కూడా రకరకాల పదవులు ఉంటాయంట. ఉన్నత పదవి, ఉం, తక్కువ పదవి అనేది. అంటే వారు చేసుకున్న పురుషార్థాన్ని బట్టి ఆ ధర్మంలో వాళ్ళు సుఖాన్ని పొందడం జరుగుతుంది అంటున్నారు బాబా. కానీ జీవన్ముక్తి లభించేదైతే లేదు. వాళ్ళు ఎప్పుడొస్తే వాళ్ళే అప్పుడే సుఖాన్ని పొందుతారు అంటున్నారు బాబా. వారి హృదయం కూడా ఒప్పుకోదంట ఇక్కడ విషయాలు, యాక్సెప్ట్ చేయలేరన్నమాట. ఇది సత్యం అనేది. అంటే వారు ఏ ధర్మానికి చెందిన వారు కాదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా. అంటే పిల్లలు అయ్యుండి తండ్రి కోసం ఒప్పుకోకపోవడం అనేది ఏంటి అసలు ఇది? ఆ? అంటే ఏ తండ్రికి చెందిన పిల్లలు కాదు అంటున్నారు. చాలా సెంటర్స్ లో ఇలా వస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి వారు రకరకాల వాదోపవాదాలు చేసేవారు. కొంతమంది పిల్లలు వినేస్తారు జ్ఞానం, కానీ చదువు పైన అటెన్షన్ పెట్టరు అంటున్నారు బాబా. వారి కోసం చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఉన్నతమైన పదవి పొందలేరు అని. నిశ్చయం అయితే ఉండాలి, నిశ్చయం ఉండాలి, అప్పుడే విజయాన్ని పొందుతారు. నిశ్చయం లేకపోతే ఎప్పటికీ ఖాళీ ఉండదంట. మాకు చాలా బిజీ, ఖాళీ దొరకదు అని అంటూ ఉంటారు కదా. ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది చెప్పండి? భాగ్యంలో లేదు, అందుకే ఖాళీ దొరకటం లేదు అంటున్నారు బాబా. ఇక్కడ బాబాయ్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒకవేళ భాగ్యంలో ఉంటే రాత్రి పగలు కూడా పురుషార్థంలో నిమగ్నం అయిపోతారంట. అలాగని నడుస్తూ నడుస్తూ సంఘదోషంలోకి వచ్చి పాడైపోతే, ఖరాబ్ అయిపోతే డౌన్ అయిపోతారు, పడిపోతారు అంటున్నారు బాబా. దాన్ని గ్రహచారం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు బృహస్పతి దశ కూర్చోవాలి, కానీ మన పైన గ్రహచారం కాదు, రాహుదశ కాదు అంటున్నారు బాబా. బృహస్పతి దశ, మంగళ దశ కూర్చోబెట్టడానికి వచ్చారనమాట బాబా మన పైన. అయితే బాబా చెప్తున్నారనమాట, కొంతమంది ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా పురుషార్థం చేస్తూ ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. ఇది డ్రామా ప్లాన్ కదా. అందుకే స్వయం పైన అటెన్షన్ ఉండడం చాలా చాలా అవసరం. ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు అంటున్నారు బాబా. అప్పుడప్పుడే రాహుదశ కూర్చుంది అంటే ఏంటి? వారి యొక్క స్థితి పూర్తిగా పాడైపోతుంది అంటున్నారు బాబా. మళ్ళీ బృహస్పతి దశ కూర్చోబెట్టుకోవడానికి ఎంత శ్రమించాలి? మరి ఎందుకు నడవడికను పాడు చేసుకోవడం? రాహుదశ కూర్చొనేలా మన సంస్కారాన్ని తయారు చేసుకోవడం, మళ్ళీ మాయదే దోషం అని అనడం ఎందుకు అంటున్నారు బాబా. అంటే ఈరోజు మాయని అన్నా ఒప్పుకోరు అన్నమాట బాబా. అలవాటు అయిపోయింది, ఒక సాకు అయిపోయింది అనమాట. మాయ కారణంగానే ఇలా అవుతుంది అని అనడం. అలాంటి వారు అంటే ఆ దశ, రాహుదశ కూర్చున్నటువంటి వారి యొక్క స్థితి ఎలా అయిపోతుందంటే భగవంతుణ్ణి కూడా ఒప్పుకోరన్నమాట. ఆలోచన విధానమే మారిపోతుంది అంటున్నారు బాబా. మాకు బ్రహ్మ చెప్తున్నారా, శివ బాబా చెప్తున్నారా? ఇలాంటి సంశయాలు కూడా వచ్చేస్తాయి. ఇంకా మరి చెప్పకండి ఆ స్థితి ఎలాగైపోతుందో అంటున్నారు బాబా. అందుకే సదా మనకి శివ బాబాయే చెప్తున్నారు అని భావించాలి. ఇది బాబా డైరెక్షన్. జీ బాబా అంటూ సరే బాబా అంటూ బాబా యొక్క ఆజ్ఞను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ దేహాభిమానం కారణంగా ఏమవుతుందంటే
ఏమీ అర్థం చేసుకోలేరు. అలా చేసేస్తుందనమాట దేహాభిమానం. దేహ అహంకారంలోకి తీసుకొచ్చేస్తుంది. సంశయంలోకి తీసుకొచ్చేస్తుంది. ఇలా జరిగిపోతూ ఉంటుందంటున్నారు. అయితే ఏదైతే డ్రామాలో ఉందో అది జరుగుతుంది. మిగిలిన విషయాల యొక్క రెస్పాన్సిబిలిటీ స్వయం బాబా పైన వదిలేసేయండి. మీ తల పైన ఎందుకు పెట్టుకుంటారు అంటున్నారు బాబా. మోసేవారు ఉన్నారు కదా! మీకెందుకు చింత? అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని అన్ని వ్యవహారాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు బాబా. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు. ఈ యజ్ఞాన్ని నడిపించేవారెవరు? స్వయం శివ్ బాబా అనే విషయాన్ని మర్చిపోతారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ బాబావే కదా! అనే విషయం మర్చిపోయిన కారణంగా దేహాభిమానంలోకి వచ్చేస్తారనమాట. ఆ విషయాన్ని మర్చిపోతారు. ధారణ కాదు. అంటే ధారణ అవ్వని కారణంగానే మర్చిపోతున్నారు అంటున్నారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవలసినటువంటి విషయం. బాబా డైరెక్షన్ ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా అమలు చేయాలి మన జీవితంలో. శ్రీమతం పైన నడవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. బాబా పదే పదే ఇదే ఆజ్ఞ ఇస్తారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి. నేను మీకు ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నానో దాన్ని ధారణ చేయండి మరియు చేయించండి అంటున్నారు బాబా. బస్ ఇదే మీ డ్యూటీ. ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళకండి అంటున్నారు. ఇదే బాబా ఇచ్చే ఆజ్ఞ. ఉం? ఆజ్ఞ అనండి, లేకపోతే శ్రీమతం అనండి, డైరెక్షన్ అనండి. ఇప్పుడు రాజుల దగ్గర ఉండేవారిని ఇలా అంటారు కదా, ఎవరైతే రాజుల దగ్గర ఉంటారో వారు ఇలా అంటారంట, జో హుకుం అనేసి రాజుల్ని. అలా బాబా ఏదైతే ఆజ్ఞ ఇస్తారో, జీ బాబా మీరు ఏ ఆజ్ఞ ఇస్తే అది పాటిస్తాం బాబా అని అంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఉన్నతమైన పదవి పొందుతారంటున్నారు. ఇక్కడ మనకి లభించేటటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా శివ్ బాబా యొక్క ఆజ్ఞ. గడియ గడియ చెప్పవలసిన అవసరం లేదు. ఇది మన శ్రీమతము, ఇది మన నియమం అని గడియ గడియ చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏదైతే బాబా డైరెక్షన్ ఇస్తున్నారో, ఆజ్ఞ ఇస్తున్నారో అందులో మనం ఖుషి అవ్వాలి. ఇదెందుకు ఇలా, ఇది ఇలా కాకుండా అలా మార్చి ఉండొచ్చు కదా. ఇదే మరి సంశయ బుద్ధి అంటారనమాట. మీది కాదు కదా ఆ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు బాబా. ఉం? ఇది శివ్ బాబా యొక్క ఆజ్ఞ అని భావిస్తే ఇలాంటి ప్రశ్నలు కూడా రావు, సంశయం కూడా రాదు. శివ్ బాబా ఆజ్ఞ ఇది, బాబా చెప్తున్నారు అనేది బుద్ధిలో ఉంటే మన బుద్ధి కూడా తెరవబడుతుంది అన్నమాట. అందుకే శివ్ బాబా ఏం చెప్తారంటే ఎప్పుడు ఇదే ప్రాక్టీస్ ఉండాలి. ఇది బాబా ఆజ్ఞ, బాబా చెప్తున్నారు, మనం ఏ విధంగా నడవాలి అని. అప్పుడే మన జీవన నావ కూడా తీరాన్ని చేరుతుంది. లేదంటే కష్టం అనిపిస్తుందంట. ఇది ఎవరో ఇచ్చినటువంటి ఆజ్ఞ అని అనిపిస్తుందంట. ఆ బాబా ఇచ్చే ఆజ్ఞాని గుర్తులేని కారణంగా శివబాబాని మర్చిపోతాం, దేహ అభిమానంలోకి వచ్చేస్తాం. ఇలాంటి పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. గడియ గడియ మన ద్వారా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు, ఇక్కడ ఎవరు ఉన్నారు అని. ఉం? కానీ మాయ మరిపించేస్తుంది అంటారా? ఇది కూడా మాయదేనా దోషం అడుగుతున్నారు బాబా. భలే మాయ మరిపిస్తుంది, కానీ మన స్థితి ఎలా ఉంది అనేది చూసుకోవాలి కదా. हम भूल जाते हैं इसलिए उल्टे काम होते रहते हैं అంటారంట. మేము మర్చిపోతున్నాం, అందుకే బాబాని మర్చిపోతున్నాం, అందుకే మా ద్వారా ఉల్టా కర్మలు జరిగిపోతూ ఉన్నాయి అంటారు. बहुत बच्चियां है, ज्ञान तो बहुत अच्छा देती है परंतु योग नहीं, जिसमें विकर्म विनाश हो, ऐसा बहुत बहुत अच्छे बच्चे हैं, योग बिल्कुल नहीं, चलन से समझा जाता है, योग में नहीं रहती है, फिर पाप रह जाती है जो भोगने पड़ते हैं, इसमें तूफान की तो बात ही नहीं. చాలా మంది మంచి మంచి పిల్లలు ఉన్నారు, జ్ఞానం బాగా చెప్తారనమాట, కానీ యోగం లేదు. మరి లాభం ఏంటి? జ్ఞానం ద్వారా వికర్మల వినాశనం కావు కదా. రెండు బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు. మరి మంచి మంచి పిల్లలు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే యోగం పూర్తిగా లేదు. అందుకే
వారి నడవడిక ద్వారా అర్థమైపోతుంది. యోగం చేయటం లేదు అంటే పాపం ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ అనుభవించవలసే వస్తుంది కదా ఏదో ఒకలాగా. ఇందులో తుఫాను యొక్క విషయం ఏమీ కాదు. మన అటెన్షన్ యొక్క అవసరం అంటున్నారు బాబా. అటెన్షన్ పెట్టి చదువుతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా పెట్టుకోవాలి. అర్థమైంది కదా అంటున్నారు బాబా. समझो ये मेरी भूल है, श्रीमत पर चलता नहीं हूँ। यहाँ तुम आए हो राजयोग सीखने, प्रसायोग नहीं सिखाया जाता है। मात पिता तो है ना, उसको फॉलो करो तो तुम भी गद्दी नशीन बनेंगे। ఇది మీ పొరపాటే అని భావించండి. ఎవరి దోషం ఇందులో లేదు అంటున్నారు బాబా. శ్రీమతం పైన నడవటం లేదు, అందుకే ఈ పొరపాటు జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చిందే ఎందుకు? నారాయణ సింగ్ అన్నయ్య, ఇక్కడికి వచ్చిందే ఎందుకు? రాజయోగం నేర్చుకొని మన లక్ష్యం వరకు చేరుకోవడానికి. అంతేకాని ఇక్కడ బాబా ప్రసాయోగం అయితే నేర్పించటం లేదు కదా. తల్లి తండ్రి కూడా ఉన్నారు మన ఎదురుగా, మమ్మ బాబా. వారిని ఫాలో చేయండి, కష్టమేమీ కాదు, వారి సమానంగా గద్ది నషీన్గా అయిపోతామంటున్నారు. వీరి అంటే ఉదాహరణ అయితే మన దగ్గర ఉంది, కష్టం కూడా ఏమీ లేదు. వారు ఏం చేశారు అది చేయడమే. వీరు లక్ష్మీనారాయణలు అవుతున్నారు, మనం కూడా అవ్వాలి కదా. ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది అంటున్నారు బాబా. అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి అన్నమాట. ఒక్క జ్ఞానం పైనే పూర్తిగా మునిగిపోవడం కాదు. యోగం లేకపోతే పాపం ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. ఇది కూడా గమనిక పెట్టుకోవాలి. ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ లో చేసుకొని ముందుకు వెళ్ళేలా చూసుకోండి అంటున్నారు బాబా. అప్పుడే కదా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇక ఇతర ధర్మస్థులు ఉన్నారు అంటే వేరే ధర్మస్థులు అక్కడ ఫాలో చేసే విషయం ఏమీ ఉండదు అంటున్నారు బాబా. సపోజ్ ఆ గురువుని మేము ఫాలో చేస్తున్నాము అంటారు. ఆ గురువేమో అన్ని వదిలేసి వచ్చి కూర్చొని ఆశ్రమంలో ఉంటారు. కానీ ఆ గురువు దగ్గరికి ఎంతో మంది శిష్యులు వస్తారు. మేము వారి పలానా శిష్యులమని చెప్పుకుంటారు. కానీ వారు అలా లేకపోవచ్చు, గృహస్థీలుగానే ఉండవచ్చు. అయితే ఫాలో చేసే విధి విధానము అనేది ఇక్కడే ఉంది, కానీ వేరే ధర్మంలో లేదు అంటున్నారు బాబా. తల్లి తండ్రిని ఫాలో చేయడం అనేది ఇక్కడే చెప్తారు బాబా. ఇక్కడ చూడండి, ఇద్దరు ఉన్నారు కదా, శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా. గాడ్ని ఏమంటారు? క్రియేటర్ అంటారు. కానీ మదర్ అనేవారు గుప్తంగా ఉండిపోతారు. కానీ ఆ తల్లి ద్వారానే పాలన అనేది అందుతుంది అన్నమాట. ఇక్కడ తల్లి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువుకొని ఉన్నతమైన పదవి పొందుతున్నాం అన్నమాట. అంటే సపోజ్ చూడండి, మనం స్కూల్కి వెళ్ళి చదువుకునే రోజుల్లో టీచర్ ఉన్నారు అంటే ఏదైనా తప్పు చేస్తే శిక్ష వేసేవారు కదా. అలాగే బాబా ఇక్కడ ప్రేమగా పిల్లల్ని చదివిస్తున్నారు. ఇక్కడ శిక్షించేది ఏమీ కాదు. చదువుకోకపోతే, ఫుల్ పాస్ అవ్వకపోతే మనకి మనమే శిక్షించుకునే వారిగా అయిపోతాము అన్నమాట. ఒకవేళ టీచర్ చదివిస్తూ అందరి మధ్యలో శిక్ష వేశారనుకోండి, పిల్లలకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు అంటారా ఏంటి, నా పరువు తీశారు మీరు, అందరి ముందు ఎందుకు నన్ను కొట్టారు తిట్టారు అని అడుగుతారా ఏంటి? మరి బాబా కూడా ఇక్కడ అందరి మధ్యలోనే పిల్లలకి శిక్షణ ఇస్తారు. ఆ శిక్షనే శిక్ష అనుకోండి అంటున్నారు బాబా. ఎవరికి టచ్ అవ్వాల్సిన పాయింట్స్ వారికి టచ్ అవుతాయి అన్నమాట. ఇంతమంది మధ్యలో కొట్టారు అనే టీచర్ పైన ఏ పిల్లలు కంప్లైంట్ ఇవ్వరు కదా. అక్కడ ఇలా చెప్పడం జరగదు కదా అంటున్నారు బాబా. మరి ఎంతమంది మధ్యలో పిల్లలకి ఇంత మంచి శిక్షణ ఇస్తే తప్పేమీ కాదు కదా. ఏంటి బాబా మా కోసం ఇలా చెప్పారు అంటే అప్పట్లో కచేరీ నడిచేది అన్నమాట. అందరూ కూర్చునేవారు, అందరిలోని బాబా
మీరు ఈరోజు ఈ పొరపాటు చేశారు, మీరు ఈ పొరపాటు చేశారు అని చెప్పేసేవారు. కొంతమంది అందరి మధ్యలో ఎందుకు చెప్పారు బాబా అని సంశయంలోకి వచ్చేసేవారనమాట. ఇది శిక్షణ. శిక్ష కూడా కాదు. పరివర్తన అవ్వడానికి బాబా ఇచ్చేటటువంటి శిక్షణ అంతే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పురుషార్థంలో ముందుకు వెళ్ళే వారిని ఎంతో మందిని బాబా చూశారనమాట. ఇక్కడ ఉన్నవారు కూడా డిస్సర్వీస్ కి నిమిత్తం అయిపోయే వారిని కూడా చూశారంట. మరి ఇలాంటి వారు ఏం పదవి పొందుతారు చెప్పండి? భలే చదవకపోతే వదిలి వెళ్ళిపోండి అంటున్నారు బాబా. ఉం? ఎందుకు ఇక్కడ కూర్చొని డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు? మేము నడవలేకపోతున్నాము అని మీరు భావిస్తే వెళ్ళిపోండి, అంతేకాని గ్లాని చేసేందుకు నిమిత్తులు అవ్వకండి అంటున్నారు బాబా. ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా, కొంతమంది చదువుకుంటారు, కొంతమంది వదిలేస్తారు. ప్రతి ఒక్కరిది తమ చదువు పైన ఆధారపడి ఉంది అంటున్నారు బాబా. చదువుకుంటూ ఖుషీగా ముందుకు వెళ్ళాలి, కానీ పురుషార్థంలో డీలా అయిపోవడం, విఘ్నాలు వేసేవారిగా అవ్వడం ఇది కరెక్ట్ కాదు అంటున్నారు బాబా. బాప్ कहते हैं एक दोस्त से सेवा मत लो, कोई अहंकार नहीं आना चाहिए, दूसरे से सेवा लेना ये भी देह अहंकार है ना। बाबा को समझाना तो पड़े ना, नहीं तो जब ट्रिब्यूनल बैठती है तब कहेंगे हमको पता थोड़े ही था। कायदे कानून का इसीलिए बाप समझाया देती है, फिर साक्षात्कार कराइए, सजा देंगे। బాబా చెప్తున్నారనమాట. ఇక్కడ ఒకరి నుండి ఇంకొకరు సేవ తీసుకోవడం ఇది కూడా కరెక్ట్ కాదు కదా, దేహ అహంకారము అంటున్నారు బాబా. ఇతరుల నుండి సేవ తీసుకోవడము అంటే దేహ అహంకారం ఉన్నట్లే. బాబా అందుకే అర్థం చేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఎప్పుడైతే మన పైన ట్రిబ్యునల్ కూర్చుంటుందో అప్పుడు బాబా మాకు తెలీదు, మీరు ముందే చెప్పవలసింది, మేము ఇలా చెయ్యకపోదుమి కదా అని అనడానికి వీలు లేకుండా బాబా ముందే చెప్పేస్తున్నారు. సాక్షాత్కారం కూడా చేయిస్తారు. అప్పుడు ఏదైతే పశ్చాత్తాపం మనం అనుభవిస్తామో అదే అతి పెద్ద శిక్ష అనుకోండి. మేము ఇలా చెయ్యాలనుకోలేదు కానీ మా ద్వారా అయిపోయింది అని. ప్రూఫ్ లేకుండా ఏది జరగదు కదా. ఆ ప్రూఫ్ చూపించి మరి శిక్ష తినడం జరుగుతుంది అంటున్నారు బాబా. కాబట్టి మంచి రీతిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కల్పకల్పము కూడా బాబా రావడం జరిగింది, ఇవి అర్థం చేయించడం జరిగింది, బాబా నుండి మనం వారసత్వం తీసుకోవడం జరిగింది. ఇందులో ఏమీ తేడా లేదు. ఒక్కసారి మీ భాగ్యం చూడండి, ఎంత ఉన్నతమైన భాగ్యం నిలబడి ఉంది. ఆ భాగ్యానికి అర్హులుగా ఎందుకు అవ్వకూడదు మరి? కొంతమంది సేవ చేసి తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకుంటారంట. కొంతమంది తమ భాగ్యానికి తామే అడ్డుగీత గీసుకుంటారు అంటున్నారు బాబా. గవ్వ సమానంగా చేసుకుంటారు. మరి ఏది బెస్ట్ అంటారు? మీదే చాయిస్ అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, बाप टीचर सदगुरु द्वारा जो शिक्षाएं मिलती है उन पर चलना है। माया को दोष ना देकर अपनी कमियों की जांच कर उन्हें निकलना है। మొదటి పాయింట్, బాబా టీచర్ సద్గురువు ద్వారా ఏవైతే శిక్షణ లభిస్తుందో, తండ్రి టీచర్ సద్గురువు ద్వారా ఏదైతే శిక్షణ లభిస్తుందో వాటిపైన నడవాలి, వాటిని అనుసరించాలి. మాయను దోషిగా చేసేదానికి బదులు మన లోపాల్ని మనం పరిశీలన చేసుకొని వాటిని తొలగించుకోవాలి. అంటే బాగా అలవాటు కదా, నేను ఎలా అయిపోవడానికి
ఫలానా వారు కారణం, ఫలానా వారు కారణం. బాబా పిల్లలైతే మా ఇదే దోషం అనేస్తూ ఉంటాం, ఈజీ. కానీ ఒప్పుకోరు బాబా, ఒప్పుకోవటం లేదు ఈరోజు. మా ఆయన్ని కూడా దోషిగా చేయకండి. దీనికోసం ఏం చేయాలి? పరిశీలన. మనలో ఏంటి అసలు లోపం అని పరిశీలన చేసుకొని దాన్ని తొలగించుకోవాలి. दूसरा, अहंकार का त्याग कर अपनी पढ़ाई में मस्त रहना है. कभी दूसरों से सेवा नहीं लेनी है. संग दोष से बहुत बहुत संभाल करनी है. రెండో పాయింట్, అహంకారాన్ని త్యాగం చేసి మీ చదువులో మీరు నిమగ్నం అవ్వండి. ఇక్కడ ఎవరో అక్కే కూర్చొని చదివిస్తున్నారు అని భావించకండి. ఎవరు చదివిస్తున్నారు? స్వయం భగవంతుడు. ఎలాంటి లక్ష్యం ఉంది మాకు, ఆ ఖుషీలో నిమగ్నం అయితే చదువు పైన టెన్షన్ కలుగుతుందన్నమాట. ఎప్పుడు ఇతరుల నుండి సేవ తీసుకోకండి. అంటే అహంకారంలోకి వచ్చి సేవ తీసుకోవడం అనేది జరగకూడదు. నేను పెద్ద అది అనే ఉద్దేశంతో కాదు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది, దానికోసం చెప్పటం లేదు బాబా. ఇంకా సంఘదోషం నుండి మనల్ని మనం చాలా సంభాళించుకోవాలి. ఈ సంఘదోషం అనేది ఎలాంటిది అంటే పూర్తిగా ముంచేస్తుంది అనమాట. మునిగే వరకు తెలియదు, అలా చేసేస్తుంది. నెమ్మదిగా ప్రభావం పడుతుంది. ఆ ప్రభావంలో చిక్కుకుపోయామంటే మునిగిపోతాం. అప్పుడు జీవన నావ ఏదైతే తీరానికి చేరాలో చేరదు, లక్ష్యానికి చేరుకోలేమన్నమాట. वरदान, निश्चय के आधार पर सदा एक रस अचल स्थिति में स्थित रहने वाले निश्चिंत भव. నిశ్చయం యొక్క ఆధారం పైన సదా ఏకరసంగా అచంచల స్థితిలో స్థితిలై ఉండే నిశ్చింతులుగా తయారు కండి. నిశ్చయం యొక్క ఆధారం పైన సదా ఏకరస అచంచలమైన స్థితిలో స్థితులయ్యే నిశ్చింత భవ, ఏ చింతలు లేని వారిగా అవ్వండి అని బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. నిశ్చయ బుద్ధికి నిశానీ హై హి సదా నిశ్చింత్. నిశ్చయ బుద్ధి యొక్క నిశానీ ఏంటి? సదా వారు ఏ చింతలు లేని వారిగా నిశ్చింతగా ఉంటారంట. ఓ కిसी भी बात में डगमग नहीं हो सकते, सदा अचल रहेंगे. इसीलिए कुछ भी हो सोचो नहीं, क्या क्यों में कभी नहीं जाओ. त्रिकालदर्शी बन निश्चिंत रहो, क्योंकि हर कदम में कल्याण है. सदा వారు ఎలా ఉంటారంటే ఏ విషయంలోని డగ్మగ్ కారు, అలజడిలోకి రారు, సదా అచంచలంగా ఉంటారు, ఎప్పుడు ఈ విధంగా ఆలోచించరన్నమాట. ఏది ఏమైనప్పటికీ కానీ ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల్లోకి రారు. ఇలా రాకుండా త్రికాలదర్శి అయి నిశ్చయంతో అంటే నిశ్చింతులుగా అయ్యి ప్రతి అడుగులో కళ్యాణమే ఉంది అని భావిస్తారు. जब कल्याणकारी बाप का हाथ पकड़ा है तो अकल्याण को भी कल्याण में बदल देगा. इसलिए सदा నిశ్చింత రహో. మనం ఎవరి చేయ పట్టుకున్నాము? కళ్యాణకారుడైనటువంటి బాబా చేయ పట్టుకున్నామంటే అకళ్యాణ కార్యాన్ని కూడా కళ్యాణంలోకి మార్చేస్తారు బాబా. దానికి ఆధారం ఏంటి? నిశ్చయం. ఆ నిశ్చయం ఉంది అంటే సదా నిశ్చింతులుగా అయిపోతామన్నమాట, ఏ చింత లేని వారిగా అయిపోతాము. ఇప్పుడు చిన్న పిల్లలు తండ్రి చేయి పట్టుకొని నడుస్తుంటే ఏ చింత ఉంటుంది చెప్పండి? అమ్మో పడిపోతానేమో, ఏదైనా తగిలేస్తుందేమో అనే చింత ఉండదు కదా. ఎందుకంటే ఎవరు చేయి పట్టుకున్నారు? తండ్రి చేయి. అలానే ఇక్కడ కూడా అదే స్థితి ఉండాలి. ఎలాంటి సంశయం లేకుండా
అకళ్యాణంలో కూడా కళ్యాణమే చూసేటటువంటి స్వభావం గనక ఉన్నట్లయితే అది రియల్గా అలా పరివర్తన అయిపోతుంది కూడా. ఆ శక్తి బాబాకి ఉంది. అకళ్యాణ కార్యాన్ని కూడా కళ్యాణంగా మంచిగా మార్చేసే శక్తి కేవలం మన ఏంటంటారు నిశ్చయ బుద్ధి ఆధారం. నిశ్చయ బుద్ధి ఉంటే నిశ్చింత అయిపోతారంటున్నారు బాబా. స్లోగన్, जो सदा स्नेही है वो हर कार्य में स्वतः सहयोगी बनते हैं. ఎవరైతే సదా స్నేహిలో వారు ప్రతి కార్యంలో నేచురల్ గానే సహయోగిలుగా అవుతూ ఉంటారు. అంటే స్నేహి సంస్కారం అన్నమాట. ఎవరైతే సదా స్నేహిలో వారు ప్రతి కార్యంలో స్వతహాగా సహయోగిలుగా అవుతూ ఉంటారు. ఏం చెప్తున్నారు బాబా విశేషంగా ఈరోజు? సంగదోషం నుండి రక్షించుకోండి, పూర్తి గమనికతో అటెన్షన్తో చదువుని చదువుకోండి, అంతేకాని మాయని దోషి చేసేకండి అంటున్నారు బాబా. మన పైన మనం గమనిక పెట్టుకొని మనల్ని మనం పరిశీలన చేసుకొని ఏమి తొలగించుకోవాలి అని చూసుకుంటే ఎవరిది దోషం అనేది తెలుస్తుంది అనమాట. అన్నిటికీ మాయపైనే పెట్టేకండి అంటున్నారు బాబా. మన నడవడిక సరిగా లేదు, మన స్థితి పాడైపోయి ఉంది అంటే ఇందులో మాయ మాత్రం ఏం చేస్తుంది? భాగ్యం ఇచ్చేటటువంటి బాబా మాత్రం ఏం చేస్తారు? నిమిత్తంగా చదివించడానికి నిమిత్తమైన టీచర్ మాత్రం ఏం చేస్తారు అంటున్నారు బాబా ఈరోజు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇంకా ఏ విషయం మనం సదా గుర్తించుకోవడం ద్వారా జీవన నావ తీరానికి చేరుతుంది అని అడిగారు బాబా. బాబా హుకుం ఏదైతే ఉందో ఆజ్ఞ, అది తూచా తప్పకుండా పాటించడం ద్వారానే మన జీవన నావ తీరానికి చేరుతుంది అన్నమాట. ఎవరైతే బాబా ఆజ్ఞను సరిగా పాటిస్తారో మాయ కూడా వారిని ఏం చేయలేదంట. మాయా విఘ్నాల నుండి, మాయా వారి నుండి ఆటోమేటిక్గా రక్షణ లభించేస్తుంది అనమాట. వారి బుద్ధి కూడా బాగా తెరవబడుతుంది, పారస బుద్ధిగా అవుతూ ఉంటారు, అపారమైన ఖుషి ఉంటుంది, వారి ద్వారా ఎలాంటి చెడు కర్మలు జరగవంటున్నారు. ఇంకా ఈరోజు బాబా చాలా అటెన్షన్ కలిగిస్తూ చెప్పారనమాట. చదువు ఉండాలి, అంటే జ్ఞానం ఎంత మనం తెలిసినప్పటికీ, చదువు ఎంత చదువుతున్నప్పటికీ యోగం యొక్క బ్యాలెన్స్ కూడా అంతే అవసరం. అప్పుడు మాయా తుఫాన్ల యొక్క ప్రభావం మన పైన పడదు. లేదు అంటే మేము మంచిగానే చదువుకుంటున్నాం కదా, అటెండ్ అవుతున్నాం కదా అని అనిపిస్తుంది. యోగం లేదు అంటే స్థితి మంచిగా ఉండదు. ఏదొక అకర్మ అనేది, చెడు కర్మ అనేది మన ద్వారా జరిగిపోతుంది. అప్పుడు వీరిపైన వారిపైన మాయ పైన నింద వేసేస్తూ ఉంటాం అన్నమాట. ముందు సంగదోషం నుండి కూడా రక్షించబడాలి అంటున్నారు బాబా. సంగదోషంలోకి వచ్చి మన నడవడిక మనమే పాడు చేసుకుంటాము. దాని కారణంగా ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని మనం వదులుకుంటున్నాము అనేది ఆలోచించండి అంటున్నారు. ఆ తర్వాత పశ్చాత్తాపపడి ఏంటి లాభం చెప్పండి? సమయం ఉండగానే సర్దుకోవాలి అంటారు కదా, అలా అటెన్షన్ కలిగిస్తున్నారనమాట బాబా పిల్లలకి. మళ్ళీ చెప్పలేదు అని అనకండి అంటున్నారు బాబా. ఇంక ఈరోజు అన్ని చింతలు, అన్ని బరువు బాధ్యతలు బాబాకి ఇచ్చేసేయండి. ఎందుకంటే బాబాలో ఆ శక్తి ఉంది అన్నమాట. చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేయగలరు బాబా. మీరు కేవలం నిశ్చయ బుద్ధిగా అవ్వండి, నిశ్చింతగా ఉండండి, మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని బాబావి అంటున్నారు. మీ తలపైనేమి పెట్టుకోకండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। ना दुख देना ना दुख लेना तूने हमें सिखाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। शुभ चिंतक बन रहना सबका तूने पाठ पढ़ाया है। अपकारी पर कर उपकार यही है शब्द तुम्हारे। अपकारी